జయాకర్ గారు అన్నాడు టైం వేస్ట్ అవుతుంది. ఆగండి అన్నా మీరు 4 గంటల వరకు ఏమి నేర్చుకున్నావు చెప్పేసి. నేను నేర్చుకున్నది ఏంటిదంటే బుద్ధి లేని కన్యకలను 10 మంది దివిటీలు పట్టుకున్నటువంటి వారిని నేను తెలుసుకున్నా. ఈ బుద్ధి లేని కన్యకలు 5 డివైడ్ అయ్యారు, 5 ఎదుర్కొన్నారు. మరి 5 గతి ఏం కావాలి, ఈ 5 గతి ఏం కావాలి అనేటువంటి ఆలోచనలో నేను ఉండి ఈ 5 గేట్ అవతలో ఉండి ప్రభా మేము కూడా దివిటీలు పట్టుకొని వచ్చినాం, మా తలుపు తీయి అంటే మీరెవరు మమ్మల్ని తెలియదమ్మా అనగానే వాళ్ళ పంచపానాలు వెళ్ళిపోయినాయి. ఇక వీళ్ళు ఏం చేసిండ్రు, ఇక బయట ఉండి దేవుని ఎంత దూషించిండ్రో, ఈ పెళ్లి కుమారుని ఎంత దూషించిండ్రో అని నాకు ఈ డౌట్ ఉండే. మరి ఎందుకు దూషించాలి? అందరం కలిసి దివిటీలు వాళ్ళు సిద్ధలో నూనె పోసుకున్నారు సిద్ధపడి, వీళ్ళు కూడా అట్లాగే చేసుకుంటే వీళ్ళు ఎందుకు విడవబడతారు, వాళ్ళు ఎందుకు ఎత్తబడినారు అనేటువంటి ఆలోచన ప్రకారంగా నేను ఇక్కడ ఏం పొందిన, నేను ఇక్కడ 8 వారాలు ఇక్కడ నేను ఆనందాన్ని పొందిన. ఆనందమాయను నాదు ప్రియా కుమారుని యందు ఆనందమాయను నాదు ప్రియా కుమారుని యందు. ఇలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందిన, సంతోషపడ్డా. మరి 5 ఎత్తబడటం ఏంది, 5 ఇడవబడటం ఏంది అనేటువంటి సంగతిలో నేను గమనించి చూస్తే, అయ్యా ఆ 5 కూడా నీ చెంతకు చేరాలి, 5 కూడా ఆగం కావద్దు ప్రభా అని నా మనసులో నేను అనుకున్నా. 5 ఏం చేస్తారు?